హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. మార్నింగ్ వీడియోలో అయితే మనం చెప్పుకున్నాము, కొంతమంది డిఎస్సి అభ్యర్థులు వచ్చేసి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అసలు హౌస్ మోషన్ పిటిషన్ అంటే ఏంటి, అంటే డిఎస్సి దీనివల్ల పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి మార్నింగ్ వీడియోలో మన యొక్క ఒపీనియన్ కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగిందనమాట. మరి హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు వేశారు అనే దాని గురించి, వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి, మెయిన్గా దీని వెనక ఉన్నటువంటి ప్రధాన అజెండా ఏంటి అనేది ఒకసారి చూస్తూ, దాని తర్వాత ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్లో ఏం జరిగింది అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాము. వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్స్ వచ్చేసి 1 డిస్ట్రిక్ట్ 1 పేపరు, అలాగే మెయిన్ 90 days టైం కావాలి అనేది. అంటే ఈ పిటిషన్స్ వెనుక ఉన్నటువంటి మెయిన్ ఆంతర్యం ఏమిటి అంటే, మెయిన్గా వీరికి టైం కావాలి. అలాగే 3 లక్షల మంది అభ్యర్థులకు అయితే టెట్ నిర్వహించాలి. టెట్ నిర్వహించడం ద్వారా ఈ మెగా డిఎస్సిలో 16,347 పోస్టులు ఏదైతే ఉన్నాయో అందులో మాకు కూడా అవకాశం కల్పించినట్టు అవుతుందని చెప్పేసి టెట్ అభ్యర్థులు, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ పాయింట్స్తో అయితే వీరు హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగిందనమాట. సో ఈ హౌస్ మోషన్ పిటిషన్ ఈ రోజు అయితే వీరికి హియరింగ్కి ఛాన్స్ రావడం జరిగింది. మరి హౌస్ మోషన్ పిటిషన్కు సంబంధించి లైవ్ మాకు ఎక్కడ కనిపించట్లేదు సార్, ఎక్కడుంది అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అడగడం జరిగింది. అభ్యర్థులు ఒకసారి గుర్తుంచుకోవాలి, హౌస్ మోషన్ పిటిషన్ అనేది దీనికి సంబంధించి ఎలాంటి లైవ్ ఇవ్వరు. సో ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గ్రహించాలి. అలాగే ఈ హౌస్ మోషన్ పిటిషన్లో జరిగేటువంటి పరిణామాలు ఏంటి, జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది మనం మార్నింగ్ మన యొక్క ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. ఈవినింగ్ అదే జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది అనమాట. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. ఈ కోర్ట్ కేసు విషయాల్లో మన యొక్క ఒపీనియన్ అంటే ఏం జరుగుతుంది అనే దాని గురించి అయితే మనం 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ ఏదైతే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారో కదా, దానికి సంబంధించి అరౌండ్ 11 to 12 మధ్యలో హియరింగ్ అయితే జరగడం జరిగిందనమాట. ఇందులో ఏదైతే అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. సో వీరికైతే ఎటువంటి పాజిటివ్ న్యూస్ రాలేదు. సో అభ్యర్థులు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ వల్ల ఎటువంటి న్యాయం అయితే ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ జరగలేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళమన్నారు. మరి మళ్ళీ హైకోర్టుకు వస్తే ఇక్కడ కూడా మనకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసేటువంటి దాఖలాలు అయితే లేవు. మన డే ఆఫ్ ద ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్పుకుంటూ వస్తున్నాం, గవర్నమెంట్ ఆల్రెడీ షెడ్యూల్ అయితే ఇచ్చేసింది. ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే గవర్నమెంట్ అనేది ఎగ్జామ్ నిర్వహిస్తుంది. పోస్ట్ పోన్ అనే అంశంలో ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పేసి కూడా మనం మార్నింగ్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అందులో స్పెషల్లీ ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అనేది చాలా అంటే చాలా తక్కువ అని కూడా మన మార్నింగ్ వీడియో ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అక్కడ ఈ కేసుకు సంబంధించి నేను ఒక కంప్లీట్ అనాలిసిస్తో అయితే మీ ముందుంచడం జరిగింది. మార్నింగే మీకైతే చెప్పడం జరిగిందనమాట, ఈ కేసుకు సంబంధించి మీకు ఎగ్జామ్ ఎలాంటి పోస్ట్ పోన్ అయితే అవ్వదు, జడ్జిమెంట్ కూడా గవర్నమెంట్కి ఫేవర్గా వస్తుంది అని చెప్పేసి కూడా మనం మార్నింగ్ వీడియోలో అయితే దీనికి సంబంధించి డిస్కషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో అభ్యర్థులు తమ యొక్క ప్రయత్నం అయితే చేశారు, అంటే వాళ్ళ ప్రయత్నం లోపం అనేది లేకుండా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రయత్నం అనేది చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ ప్రాసెస్ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్కు ముందు ఈ టెట్కు సంబంధించి అడిగింటే ఎంతో కొంత అవకాశం ఉండేదేమో, కానీ ఆల్మోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారో ఆ టైంలో అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి, సో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి, సో ఈ కేసు విషయంలో మన వాళ్ళకు కొంత తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది హౌస్ మోషన్ పిటిషన్ గురించి. సో ఎవరికైనా ఇంకా పోస్ట్ పోన్ మీద ఆశలు ఉన్నట్లయితే ఆ ఆశలను తీసేసేయండి. ఇంకా ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది, మళ్ళీ హైకోర్టు అయిపోయింది, అందులో స్పెషల్లీ హౌస్ మోషన్ పిటిషన్ కూడా అయిపోయిందనమాట. మనకు June 6 నుంచి అయితే ఎగ్జామ్ అయితే డ్యామ్ షూర్గా జరుగుతుంది. సో అభ్యర్థులు మరోసారి గుర్తుపెట్టుకోండి, హౌస్ మోషన్ పిటిషన్లో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు కొన్ని ప్రధాన డిమాండ్స్తో హౌస్ మోషన్ పిటిషన్ వేశారో ఆ హౌస్ మోషన్ పిటిషన్లో అభ్యర్థులు అయితే వాళ్ళ యొక్క కేసు అయితే కొట్టివేయడం అయితే జరిగిందనమాట. వాళ్ళ వైపు అయితే జడ్జిమెంట్ అనేది రాలేదు. అంటే జడ్జిమెంట్ అంటే ఏం లేదు, వన్స్ టెట్ అయినా నిర్వహించాలి అని చెప్పేసి ఎగ్జామ్కు సంబంధించి స్టే ఇవ్వడమే. ఇన్ కేస్ వాళ్ళకు పాజిటివ్గా వచ్చినట్లయితే
ఆల్రెడీ మీకు న్యూస్ తెలిసిపోయేదనమాట. ఏమని అంటే ఎగ్జామ్కి సంబంధించి స్టే ఆర్డర్ ఇవ్వడము. బట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్గా అయితే కేసు అయితే కొట్టివేయడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా మరొకసారి అయితే మీకైతే తెలియజేస్తున్నాను అనమాట. సో మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ కోర్టు విషయాల్లో సుప్రీంకోర్టు విషయం అయితే కానీ అంతకుముందు హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ కోర్టు కేసులను ఆ పిటిషన్లు అనాలిసిస్ చేసిన తర్వాత మీకైతే నేను ఒక అవగాహన అయితే కల్పించడం జరిగిందనమాట. అంటే ఎవరైతే అభ్యర్థులు మీకు 100% మనమే గెలుస్తాము అంటే పిటిషన్ వేయగానే మనం గెలవము, దానికి సంబంధించి చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి దానికి సంబంధించి మీకు ఒక కంప్లీట్ అవగాహన అయితే మన వీడియోల ద్వారా మీకు అయితే అందించడం జరిగిందనమాట. సో మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. సో ఎనీవే ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారైతే పోస్ట్ పోన్ అనే అంశాన్ని అయితే పక్కన పెట్టండి. ఇది మీకు ఒక మంచి అంటే ఎక్కువగా పోస్టులు ఉన్నటువంటి ఒక మెగా డిఎస్సి అనమాట. ఇందులో మీకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకసారి రీసెంట్గా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 2 విషయంలో కూడా హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత కూడా రేపు ఎగ్జామ్ అన్నగా కూడా పోస్ట్ పోన్ అనే అంశం తెర మీదకి వచ్చింది. నిన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటే నిన్న సండే రోజు జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ విషయంలో కూడా జస్ట్ కొంత హాల్ టికెట్స్ లేట్ అవ్వగానే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనే అంశం తెర మీదకి వచ్చింది. అలాగే మీ డిఎస్సి ఏదైతే డిఎస్సి ఉంది కూడా అది కూడా హాల్ టికెట్స్ కొంత లేట్ అవ్వగానే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనే అంశం తెరకు వచ్చిందనమాట. మీరు వీటిని కానీ అర్థం చేసుకున్నట్లయితే మెయిన్ ఎవరైతే అంటే కొంతమంది ఈ సిలబస్ కంప్లీట్ చేయలేక అంటే అందరూ కాదు కొంతమంది అభ్యర్థులు అసలు ప్రిపేర్ అయ్యి ఉండరు, ఆ అభ్యర్థులకు తెర మీదకి తెస్తూ కొంత చదువుకునే అభ్యర్థులకు డిస్టర్బ్ అయితే కలిగించడం జరుగుతుందన్నమాట ఈ న్యూస్ వల్ల. సో ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే ఇక నుంచి ఇలాంటి అప్డేట్స్ ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోను అలాగే ఎగ్జామ్కు సంబంధించిన నెగిటివ్ అప్డేట్స్ మీద అయితే మీరైతే దృష్టి అయితే సారించకండి. ఎందుకంటే మీకు ఇలాంటివన్నీ కూడా అనవసరమైనటువంటి అప్డేట్స్, అలాగే టైం వేస్ట్ అప్డేట్స్ అనమాట. జెన్యున్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి ఈ యూట్యూబ్ ఛానళ్ళకి అయితేనేమి టెలిగ్రామ్ ఛానళ్ళకి అయితేనేమి దూరంగా ఉండండి. ఇది మీకు చాలా క్రూషియల్ టైము, మంచి నోటిఫికేషను, మంచి అవకాశం కాబట్టి సో ఈ క్రూషియల్ టైంలో ఇలాంటి అప్డేట్స్కి అంత దూరంగా ఉన్నట్లయితే మన లక్ష్యానికి మనం అంత దగ్గరగా ఉంటాము. కాంపిటేటివ్ ఫీల్డ్లో అనేది మనం ఎప్పుడూ కూడా సెల్ఫిష్గా ఉండాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో సెల్ఫిష్గా ఉంటేనే మనం అనేది సక్సెస్ అవుతాం అనమాట. సో మన ఇక్కడ కొంతమంది అభ్యర్థులు పోరాడుతుంటారు, వాళ్ళ తప్పులేదు, వాళ్ళ జనం కోసం పోరాడుతుంటారు. బట్ కొంతమంది అభ్యర్థులు ఏంటంటే ఎవరు పోరాడినా లాభం అనేది అందరికీ వస్తుంది కాబట్టి అని చెప్పేసి హ్యాపీగా కూర్చొని చదువుకుంటాడు. ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయినా ఆ అభ్యర్థికి లాభం ఉంటుంది, పోస్ట్ పోన్ అవ్వకపోయినా లాభం ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ పరంగా అతను ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు కాబట్టి ఆ అభ్యర్థికి అనేది ఎలాంటి నష్టం ఉండదు. సో అందుకే చెప్తున్నాను, కాంపిటేటివ్ ఫీల్డ్లో సెల్ఫిష్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమనుకున్నా కూడా ఇదైతే నేను ఇచ్చేటువంటి ఒక మంచి సలహా అనుకోండి, ఏమైనా అనుకోండి. ఎనీవే థ్యాంక్ యూ. మళ్ళీ మీ రిజల్ట్స్ రోజు మళ్ళీ కలుద్దాం. జై హింద్.